నార్మల్గా యాక్టింగ్లో ఇవాల్వ్ అవ్వాలి అంటే అంటే వన్స్ కోర్స్ చేసిన వాళ్ళైతే కోర్స్ తర్వాత ప్రాక్టీస్, కోర్స్ చేయని వాళ్ళు అయితే దే హ్యావ్ టు అంటే జనాల్లో ఎక్కువ ఉండాలి, రియల్ లైఫ్ ఎక్కువ చూడాలి. ఇప్పుడు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ గురించి అస్సలు అవగాహన లేదనుకోండి, అక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది, ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిక్షనల్ క్యారెక్టర్ కోసం డెఫినెట్గా యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రియల్ లైఫ్ క్యారెక్టర్ యూ విల్ గెట్ రిఫరెన్స్. ఫర్ ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకో, యూ క్యాన్ అబ్జర్వ్ హిమ్ ఫర్ సమ్ డేస్ అండ్ ఓకే వాడు యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతాడు, ఎలా బిహేవ్ చేస్తాడు. కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఉంటాయి, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఐ మీన్ యూ హ్యావ్ టు గివ్ సమ్ న్యూ వాట్ ఎవర్ ఫర్ దట్. సో అది కొంచెం కష్టం. మీరేమో తెలంగాణ, పుష్ప స్లాంగ్ ఏమో మొత్తం చిత్తూరు స్లాంగ్. ప్రిపరేషన్ ఎన్ని రోజులు పట్టింది? ప్రిపరేషన్ కాదు అంటే మాకు స్లాంగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉండేది ఇద్దరు, మోహన్ అండ్ చరణ్ అని. సో వాళ్ళు మాకు సెట్లో హెల్ప్ చేస్తుండేది. ఐ మీన్ వీ నో ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాము రాయలసీమ సినిమాలు, కడప ఇవన్నీ. సో యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత దెర్ ఆర్ మెనీ యూట్యూబ్ ఛానల్స్. చిత్తూరు స్లాంగ్లో కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. వీ యూజ్ టు ఫాలో దట్. సో లోకల్ ఎట్లా మాట్లాడతారు చిత్తూరు, సో దట్ నాకు ఎప్పటికీ పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఆడిషన్ టైంలో, పుష్ప ఆడిషన్ టైంలో జస్ట్ డైలాగ్స్ చెప్తారు, క్యారెక్టర్ రఫ్ క్యారెక్టర్ లేకపోతే జస్ట్ ఒక ట్రైట్ చెప్తారంట ఆ క్యారెక్టర్ గురించి. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఈ నోట్లో బ్లేడ్ పెట్టుకోవడం కానీ, అదంతా ఎలా మీరు 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 డెవలప్ చేసుకున్నారా, వాళ్ళు చెప్పారా? బ్లేడ్ అనేది సార్దే, సుకుమార్ సార్ ఐడియా అనేది. సో ఆడిషన్ అప్పుడు వెల్ సిచ్యువేషన్ చెప్తారు నీకు, అంటే కంప్లీట్ స్క్రిప్ట్ అట్లా అని కాకుండా సిచ్యువేషన్ చెప్పేది అండ్ ఓన్ డైలాగ్స్ తోటి ఇప్పుడు నువ్వు ఎలా డిఫెండ్ చేసుకుంటావు క్యారెక్టర్. ఆడిషన్ మీకు డైలాగ్స్ ఇవ్వలేదా? స్లాంగ్ కూడా లేదు. చిత్తూరు స్లాంగ్ అడిగారా? చిత్తూరు స్లాంగ్ అడిగారు. ఇఫ్ యు నో చిత్తూరు స్లాంగ్ యూ కెన్ డూ ఇన్ చిత్తూరు స్లాంగ్. ఇఫ్ నాట్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ యువర్ ప్రిఫర్డ్ స్లాంగ్ యూ కెన్ డూ. ఏంటి మీకు ఇచ్చిన సిచ్యువేషన్ ఏంటి ఆడిషన్లో? సో కొన్ని రిలేటెడ్ టు క్యారెక్టర్ ఇచ్చినారు, చాలా వరకు రిలేట్ లేని కూడా ఇచ్చినారు. అంటే జస్ట్ టు సీ దట్ యూనో రిలేటబుల్ క్యారెక్టర్ రిలేటెడ్గా ఉండే బిహేవియర్ని చూడడానికి, హౌ హీఈస్ అప్రోచింగ్ అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కట్టేసి కొడుతున్నారు, సో అండ్ వార్నింగ్ ఇస్తున్నాడు, నేను చంపేస్తా, ఐ మీన్ నువ్వు చెప్పకపోతే నీ ఇంట్లో వాళ్ళని చంపేస్తామా అనేది. అప్పటి వరకు వీడు స్ట్రాంగ్గా ఉన్నాడు, ఫ్యామిలీని చంపేసనేసరికి అలా హౌ హీ రియాక్ట్స్ ఇమీడియట్లీ. సో ఇట్లాంటి కొన్ని సిచ్యుయేషన్స్ ఇచ్చినారు అండ్ ఇంకా చాలా సో ఆన్ ది స్పాట్లో పర్ఫామ్ చేస్తుండేది. సో మీ క్యారెక్టర్ చచ్చిపోతుంది, 2 పాటలు ఉంటాయి, పార్ట్ 1 పార్ట్ 2, పుష్ప పార్ట్ 1 పార్ట్ 2. ఫస్ట్ పార్ట్లో మీరు చచ్చిపోతారు అని చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఫర్ మీ పార్ట్ 1లో అంత పెద్ద క్యారెక్టర్ రావడమే ఎక్కువ. ఇంకా నేను పార్ట్ 2లో కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం ఉన్నది అత్యాశ అవుతుంది. సో వాట్ ఎవర్ నాకు ఎంత రావాలో దానికంటే చాలా ఎక్కువ పేరు వచ్చింది ఆ క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు పుష్ప 2. నేను లేకపోయినా కానీ ఐ నో, ఐ మీన్ ద స్టోరీ రన్స్ somewhat about me also, and I'm there still. I'm part of Pushpa 2. Oh, nice. ఓకే, జగదీష్ మీరు పుష్పకు ముందే ఫ్రెండ్స్ కదా, మీ ఇద్దరు కలిసి యాక్టింగ్ అనేది కోఆర్డినేషన్ ఎలా ఉంది సెట్లో? అది మాకు చిల్ మూమెంట్స్ అన్నట్టు ఎంజాయ్ చేసినాం. మాకు అసలు అంటే 5-6 years నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరు సీన్లు అంటే కాంబినేషన్ సీన్ అదొకటి మెయిన్, బిఫోర్ కిల్లింగ్ మై క్యారెక్టర్, చంపేసే ముందు. దానికి ముందు చిన్న అంటే ఒకే సీన్లో ఉంటాం కానీ కనెక్షన్ ఉండదు. సో వీఆర్ వెరీ హ్యాపీ. సుకుమార్ గారు మీ వర్క్ చూసారా? మీరు ఆడిషన్ ఇవ్వక ముందు మీ అంతకుముందు చేసిన వర్క్స్ ఏమైనా చూసారా? సుకుమార్ గారు చెప్పారా చూసినట్టు? మేబీ కొత్త పోరాడు చూసి ఉంటాడు కొన్ని సీన్లు. ఐ మీన్ లుక్ వైజ్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాడు, 1-2 సీన్లు చూసి ఉంటారు. అదే సుకు సార్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒకతను చూసి సార్కి రిఫర్ చేశారు, అనిల్. సో ఒకసారి సార్ కూడా చూసి ఓకే కొంచెం మనకు సెట్ ఎలా ఉన్నాడు అనిపించి ఆఫీస్కి పిలిచినారు. సో అలా ఒక
ఐ డిడ్ ఒక 6 times 7 times ఆడిషన్ చేశాను. 6 times 7 times. యా ఆఫ్ కోర్స్. ఓకే. సి ఎవరినో కొత్తని తీసుకొచ్చి సడన్గా నేను అంత పెద్ద సెట్లోకి తీసుకెళ్ళి ఇఫ్ యూ కాంట్ పర్ఫామ్ వెల్ అండ్ ఇఫ్ యూ డోంట్ డూ ఐ మీన్ అట్లీస్ట్ నీకు బేసిక్ సెట్ బిహేవియర్ కూడా తెలియకుండా తీసుకెళ్తే అది వాళ్ళకైనా ప్రాబ్లం కదా. డెఫినెట్గా చేయాల్సింది 6 సార్లు కదా, 60 సార్లు చేసినా కానీ నష్టం లేదు. ఎందుకంటే అంత పెద్ద సెట్ అది, సెట్కి వెళ్ళి నీ షార్ట్ను కరెక్ట్గా చేయకపోతే ఒక రోజు అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో దేర్ ఆర్ కాంబినేషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. సో డెఫినెట్గా కేర్ తీసుకోవాలి. సుకుమార్ గారికి వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? ఈజ్ ఆయన గురించి మనమే చెప్తాం మాస్టర్. మీరే చెప్పాలి, మీరు యాక్ట్ చేశారు కాబట్టి. సో చాలా మందికి సుకుమార్ గారు అంటే ఆయన మూవీస్ ద్వారా ఆయన వర్క్ ద్వారా చాలా మందికి ఇష్టం, చాలా మంది వెరీ డెడికేటెడ్. అంటే ప్రతి రోజు సెట్కి రాగానే ఆ రోజు సీన్ని ఇంకా అంటే తను అనుకున్న దానికంటే ఇంకా బెటర్మెంట్ చేయడం కోసం ట్రై చేస్తాడు. ఎవ్రీ షాట్కి ఆలోచిస్తూనే ఉంటాడు. అండ్ తనకు వచ్చేంత వరకు నో కాంప్రమైజ్, ఎన్నిసార్లు అయినా చేసుకుంటాడు. యా ఆఫ్ కోర్స్. అంటే ఆర్టిస్ట్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఈజ్ హ్యాపీ. అట్లా ఇచ్చినప్పుడు మనకు కూడా హ్యాపీయే కదా. సో ఇంకో 4 times కదా 10 times ఏమన్నా కానీ చేస్తాం, ఎందుకంటే మనల్ని మంచిగా చూపించడానికే తను ట్రై చేస్తున్నారు. సో డెఫినెట్గా వీ నెవర్ ఫెల్ట్ బ్యాడ్, వీఆర్ వెరీ హ్యాపీ. పుష్ప 2 ఎలా ఉండబోతుంది, మీకు ఎనీ ఐడియా? యా ద హోల్ వరల్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే దానికి ఉన్న బజ్ తెలుసు. యా డెఫినెట్లీ అందరి జనాలు అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువే ఉంటుంది. ఐ నో యాజ్ ఫార్ యాజ్ మీరు చనిపోయినా మీ ప్రెజెన్స్ ఉంటుంది కదా. ఐ మీన్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ యాజ్ యూ సెడ్ ఇందాక. యూ యాక్చువల్లీ రివీల్డ్ ఇట్. సో అంటే ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత దెర్ ఈజ్ మై సిస్టర్ క్యారెక్టర్ ఉన్నది, మా బావ క్యారెక్టర్ ఉన్నది. సో దర్ డెఫినెట్లీ వాళ్ళకి రివెంజ్ వెంజెన్స్ అనేది ఉంటుంది కదా. సో డెఫినెట్గా యా ఉంటుంది అనుకుంటున్నాం. ఏదైనా పుష్పాల మా కోసం డైలాగ్ చెప్తారా? నా క్యారెక్టర్ నాకు వన్ ఎక్స్ప్రెషన్ దట్ యూ గేవ్ ఇన్ ద మూవీ నాకు చాలా ఇష్టం. ఏంటంటే మీరు కొడుతుంటారు కదా, భయపడుతున్నాడు బాబా వీడు, భయపడుతున్నాడు, అమ్మో సైక అంటే ఆ ఎక్స్ప్రెషన్లో అంత క్రూయాలిటీ ఎంత బాగా కనిపిస్తుంది అంటే యా క్యారెక్టర్కి తగ్గట్టు. డైలాగ్ అంటే కొంచెం అంటే బేసిక్గా అది ష్యూర్ ఆ డైలాగ్ అది మీ ఇష్టం ఏదైనా అంటే స్ట్రాంగ్ డైలాగ్ అదే. అండ్ బిఫోర్ దట్ ఇంటర్వెల్ ముందు ఒక సీన్లో డైలాగ్ ఉంటుంది, ఏంది బాబా నట్ట వదిలేసి ఉండవు. షాక్లో ఉన్న చెప్పింది, ఏంది బాబా నట్ట వదిలేసి ఉండవో చంపేయాల్సిందే. నువ్వేంద్రా ఆడ వెళ్ళిపోయిన అరగంటకు వచ్చి మాట్లాడుతున్నావు. అదే బావా కళ్ళ ముందు శవాన్ని చూసి కూడా వాడు అట్ట మాట్లాడుతూ ఉంటే షాక్లో ఉన్నా బావా. ఓకే నెక్స్ట్ డైలాగ్ నేను చెప్పలే, నేను ఎక్కడ కళ్ళ ఉంటా. నైస్, దట్స్ గ్రేట్. అండ్ ఐఎమ్ గోనా ఆస్క్ యూ సంథింగ్. ఒకటి అడుగుతాను బట్ అంటే మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. మొగిలేషు మొత్తం సినిమాలో ఫేమస్ అయింది ఏంటి అంటే ఆ బ్లేడ్, నోట్లో బ్లేడ్ పెట్టుకొని. అది మా కోసం చేస్తారా ఇప్పుడు ఫర్ మై వ్యూవర్స్, మన వ్యూవర్స్ కోసం? మీరు ప్రిపేర్ అయినారు కదా, తీసుకురండి. ఓకే హియర్ బ్లేడ్ తీసుకొచ్చేసాను మీకోసం. ఇప్పుడు ఆయన పర్ఫామ్ చేసి చూపించబోతున్నారు. బట్ మీరు మాత్రం ఇంట్లో అస్సలు ట్రై చేయొద్దు. సో ఇది యూట్యూబ్లో వస్తుంది కాబట్టి పిల్లలు కూడా చూస్తుంటారు. మీరు అస్సలు ట్రై చేయొద్దు. చాలా రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు చేశారు ఇలాగా రాజ్ గారు. సో మీరైతే అస్సలు ట్రై చేయొద్దు, ఈవెన్ ట్రై చేయొద్దు, పర్ఫామ్ చేయొద్దు ఇలా ఇంట్లో. డన్. చాలా రోజులు అయింది. మీరు ఏదో చూయింగా వేసుకున్నట్టు వేసేసుకున్నారు నోట్లో. అమ్మో ఓ మై గాడ్, గ్రేట్ టాకింగ్ టు యూ రాజ్ గారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ ఐ డ్రీమ్కి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్స్ అలాట్. అండ్ ఐ విష్ యూ మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.